అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులకి ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కంప్లీట్గా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పటికే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాంట్లో కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. అవును, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ముస్సోరిలోని ట్రైనింగ్ టైంలో కృష్ణారెడ్డిపై ఈ యొక్క మహిళా ఐపీఎస్ ఎవరైతే ట్రైనీ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కంప్లైంట్ చేసింది. సో ఇతను చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఇద్దరు మానసికంగా శారీరకంగా చాలా సన్నిహితంగా ఉన్నాం అండ్ సర్వీస్లో చేరిన తర్వాత పెళ్లి చేసుకోవాలని కూడా డిసైడ్ అయ్యాం. సో అయితే నాకు వేరే అమ్మాయితో సంబంధం ఉందనే అనుమానంతో ఆవిడ లాస్ట్ మే నెలలో తమిళనాడుకు చెందిన ఒక ఐఏఎస్ అధికారిని పెళ్లి చేసుకుంది. అండ్ హైదరాబాద్ అకాడమీకి వచ్చాక, ఏదైతే ఎన్పిఏకి వచ్చాక వేరే మహిళతో సంబంధం లేదని తెలుసుకుని ఆవిడ 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని ఆ తర్వాతే నా గదికి వచ్చిందని, అంటే కృష్ణారెడ్డి గదికి రిలేషన్ కంటిన్యూ చేయాలని కోరిందట. అప్పటికే ఆమెకు వివాహం కావడంతో నేను తిరస్కరించానంటూ చెప్పారు కృష్ణారెడ్డి. సో అప్పటికే ఆవిడ వినకుండా ఫోన్లు చేయడం, తరచూ గదికి రావడం చేసేదని, ఇది తెలుసుకున్న ఆమె భర్త నిలదీయడంతో నేనే ఆమెను వేధిస్తున్నానని వాళ్ళ భర్తకు చెప్పిందట ఈ మహిళా ట్రైనీ ఐపీఎస్. సో ఆమె భర్త వెంటనే కృష్ణారెడ్డికి ఫోన్ చేసి పలుమార్లు బెదిరించాడట. సో తన మీద, అంటే కృష్ణారెడ్డి మీద అనుమానం రావద్దనే ముస్సోరిలో ఉన్న సన్నిహితంగా ఉన్న పిక్స్ కానీ వీడియోస్ కానీ తన భర్తకి పంపించాడు కృష్ణారెడ్డి. సో దీంతో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటి వరకు కూడా కృష్ణారెడ్డి ఎప్పుడైతే పట్టుదలతో శ్రమించి సివిల్స్ అన్ని సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం రేపుతోంది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో మొదలైన ఈ వివాదం ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఒక్కో రోజు ఒక్కో మలుపు తిరుగుతున్న ట్రైనీ ఐపీఎస్ కేసులో ఇప్పుడు దర్యాప్తు స్పీడప్ అయింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ జయంతి హాస్పిటల్ నుంచి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. అండ్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి ఈ లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. కానీ ఏదైతే ఆ విమెన్ సేఫ్టీ వింగ్ విచారణ మాత్రం చాలా గట్టిగా వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆయన హైకోర్టుకి కొన్ని కీలకమైన విషయాలను అండ్ ఆధారాలను 100కు పైగా స్క్రీన్ షాట్లు కావచ్చు, వాళ్ళ పిక్స్ కావచ్చు, వాళ్ళ వీడియోస్ కావచ్చు, సన్నిహితంగా ఉన్నామని చెప్పారు, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని చెప్పారు. ఆ యొక్క చాట్స్ అన్నీ ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి మొత్తం, అంటే ఈ 1 ఇయర్లో జరిగినటువంటి చాట్స్ మొత్తం రిట్రైవ్ చేసి ఈ యొక్క హైకోర్టుకి ఆయన సబ్మిట్ చేయడం జరిగింది. అంటే ఇప్పటిదాకా ఆ మహిళా ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో కేవలం ఉదయ్ కృష్ణారెడ్డి మీద చేసే ఎలిగేషన్స్ ఏంటి? నన్నే వేధించాడు, నన్నే లైంగికంగా వాడుకుందాం అనుకున్నాడు, నన్ను బెదిరించాడు, మెడపై కత్తి పెట్టాడు, నా ఫోన్ లాక్కున్నాడు, నా పాస్వర్డ్ తెలుసుకున్నాడు, ఇలాంటి ఎలిగేషన్స్తో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. సో భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఒక మహిళ వెళ్ళి నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే ఎఫ్ఐఆర్ జరగాలి కాబట్టి జరిగింది. కానీ ఎప్పుడైతే అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళాడో, ఎందుకంటే ఆ శానిటైజర్ తాగిన తర్వాత హాస్పిటల్లో డిశ్చార్జ్ అవ్వడం అండ్ అతను సింపతి కోసం క్రియేట్ చేస్తున్నా అని చెప్పి చాలామంది మాట్లాడటం, ఇప్పుడు కట్ చేస్తే అస్సలు మ్యాటర్ బయటకు వచ్చింది. ఏంటంటే వీళ్ళు ఇద్దరి మధ్య ఒక హైదరాబాద్లోనే కాదు, వీళ్ళు ఐపీఎస్గా సెలెక్ట్ అయినప్పటి నుంచి సర్వీస్లోకి వెళ్ళాక పెళ్లి చేసుకుందాం అనుకుని అండ్ ముస్సోరిలో వీళ్ళిద్దరు చట్టాపట్టాలు వేసుకుని బయట తిరిగింది. ఇవన్నీ కూడా పిన్ టు పిన్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సో ఇప్పటికే చాలామంది అంటే మన ప్రీవియస్ వీడియోస్కి కామెంట్ చేస్తున్నారు, అదేంటి ఉదయ్ కృష్ణారెడ్డికి సపోర్ట్గా ఎందుకు ఉంటున్నారు, ఉదయ్ కృష్ణారెడ్డి చేసింది ఏంటి, ఆ మహిళా ఐపీఎస్ని వేధించాడు, అలాంటి వ్యక్తికి మనం టీవీ ఎలా సపోర్ట్ చేస్తుందని చెప్పి చాలామంది మాట్లాడారు. సో మనం టీవీ టీం అతని వాళ్ళ బంధువులు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆ స్క్రీన్ షాట్లు అవన్నీ చూసిన తర్వాత మాత్రమే కన్ఫర్మ్ చేసుకున్నాం కాబట్టే అతనికి సపోర్ట్గా ఉండడం జరిగింది. అండ్ ఒకవేళ నిజంగా అప్పుడే అనిపించింది మాకు, మా టీంకి ఏంటంటే ఎప్పుడైతే అత్తాపూర్ పోలీసుల దగ్గర ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇవన్నీ దాచిందో, మరి పోలీసుల్ని తప్పుదో పట్టించడమే కదా, రాజ్యాంగాన్ని అపహాసించడమే కదా. ఒక ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటూ పోలీసుల్ని తప్పుదో పట్టించారంటే, ఇప్పుడు ఒక బ్యాగ్ పోయింది, లేకపోతే ఒక ఫోన్ పోయింది,
ఎప్పుడు ఎక్కడ ఏంటి ఎలా అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. నా ఫోన్ పోయిందంటే వాళ్ళు తెచ్చివ్వరు. నా ఫోన్ పలానా జూబ్లీ హిల్స్లో పోయింది, బంజారా హిల్స్లో పోయింది, మాదాపూర్లో పోయింది, పలానా అది కరెక్ట్గా లొకేషన్ అది చెప్తే దాన్ని బట్టి వాళ్ళు సీసీ కెమెరాలు ఏమైనా చూసి దాన్ని బట్టి తెప్పించే అవకాశం ఉంది. అంతే తప్ప నా ఫోన్ పోయిందంటే ఎవరు తెర కదా. సో ఇప్పుడు అదే జరిగింది. నన్ను ఇబ్బంది పెడుతున్నాడు మాత్రమే చెప్పింది, ఇంకా ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు. ఆల్రెడీ ఎప్పుడైతే ఈ యొక్క ఉదయకృష్ణారెడ్డి డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ నుంచి ఈ హైకోర్టుకి ఈ యొక్క కొన్ని కీలక విషయాలు ఆల్రెడీ ఆల్మోస్ట్ 2 days నుంచి జరుగుతుంది. అయితే ఆ చార్ట్స్ రిట్రైవ్ చేయడం కావచ్చు, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కావచ్చు, తన దగ్గర ఉన్న ఆడియోలు కావచ్చు, అయితే వాట్సాప్లో ఆడియోలు ఉంటాయి కదా, ఆ వాట్సాప్ ఆడియోస్ కావచ్చు, కొన్ని కాల్ రికార్డింగ్స్ కావచ్చు. ఇతను వద్దు 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 అన్నవి ప్రతి ఒక్క స్క్రీన్ షాటు, ప్రతి ఒక్క మెసేజు, ప్రతి ఒక్క కాన్వర్జేషను, ఆడియో, వీడియో ప్రతిదీ ఉంది. అండ్ పైపెచ్చు ఎప్పుడైతే జూలై 9న ఆవిడనితో నైట్ 9 గంటలకి రూమ్లో లాక్కెళ్ళి బలవంతంగా అని చెప్పారో, ఆ బలవంతం వెనుక రీజన్ ఏంటంటే ఇప్పుడు హైకోర్టుకు సబ్మిట్ చేశాడు ఈ ఒక ఉదయకృష్ణారెడ్డి. దాంట్లో చాలా క్రిస్టల్ క్లియర్గా పెట్టాడు. ఎప్పుడైతే ఆ అమ్మాయిని వేధించడం స్టార్ట్ చేసిందో, సో అప్పుడు ఈ ఉదయకృష్ణారెడ్డి వాళ్ళ భర్తకి వీడియో పంపించడం కోసం ఒక వీడియో తీశాడు. ఏమని, నిన్ను వేధిస్తుంది నేనా నువ్వా, నన్ను కదా నువ్వు వేధిస్తుందని చెప్పి వీడియో తీస్తుంటే మళ్ళీ తన భర్తకి ఎక్కడ పంపించుద్దనే భయంతో ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ నన్ను వేధిస్తున్నాడు, నా ప్రైవేట్ వీడియోస్ పంపిస్తున్నాడు. మీ ప్రైవేట్ వీడియోస్ మీ దగ్గర ఉంటాయి, ఇతని దగ్గర ఎందుకు ఉంటాయి? ఇద్దరికీ కలిసి అంటే ఒక అండర్స్టాండింగ్తో దిగిన పిక్స్ అయితే తన దగ్గర ఉంటాయి తప్ప మీ ప్రైవేట్ వీడియోస్, మీ ప్రైవేట్ పిక్స్ తన దగ్గర ఎందుకు ఉండే అవకాశం ఉంది? ఒకవేళ తన దగ్గర ఉన్నాయనుకుందాం, మీరెందుకు పంపించారు? ఒక బాధ్యత గల ఇది చేస్తూ ఐపీఎస్గా ఉంటూ మీ యొక్క ప్రైవేట్ పిక్స్ని మరి పంపించాల్సిన అవసరం ఏంటి? నిజంగా మీరు చెప్పిందే కరెక్ట్ అయితే. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కీలక ట్విస్ట్ జరిగింది నిజంగా. అంటే ఒక రకంగా మహిళా ట్రైనీ ఐపీఎస్ పై ఇప్పుడు కేసులు ఉల్టా అయ్యే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 5-6 సెక్షన్ల కింద ఇప్పుడు ఉదయకృష్ణారెడ్డి మీద కేసులు నమోదు చేశారు అత్తాపూర్ పోలీసులు. సో విమెన్ సేఫ్టీ వింగ్ దీంట్లో డీసీపీ లావణ్య ఆవిడ కూడా అకాడమీకి వెళ్ళారు. అండ్ దాని తర్వాత ఎన్పిఏ నుంచి ఒక కమిటీ వచ్చింది. తన దగ్గర ఏదైతే ఉన్న డాక్యుమెంట్స్ కావచ్చు, తన దగ్గర ఉన్న ఆధారాలు కావచ్చు, ఇవన్నిటినీ చాలా క్షుణ్ణంగా పరిశీలించారు ఎన్పిఏ అధికారులు కూడా. అండ్ ఈ కేసులో అత్తాపూర్ పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఎందుకంటే ప్రైమర్లీ అక్కడే కదా కంప్లైంట్ రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది. సో దాని తర్వాత కదా ఇదంతా ఈ బాడీ మొత్తం కదిలింది వ్యవస్థ. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మహిళా ట్రైనీ ఐపీఎస్ మెడకి ఉచ్చు బిగించుకుంటుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆవిడ చేసిన తప్పేంటంటే, ఒకటి ఆవిడ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే సగం చెప్పడం, తనకి ఫేవర్గా ఉన్నవి మాత్రమే చెప్పారు తప్ప అసలు జరిగింది చెప్పలేదు. మరి ఇది నిజంగా పోలీస్ వ్యవస్థని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం కాదా? రేపొద్దున సర్వీసులోకి వచ్చాక కూడా మీరు ఇలాంటి పనులే చేస్తే ఎవరికి గ్యారంటీ? ఇప్పుడు బయట అంటే ఒక ఐపీఎస్గా ఉండి మీరు ఆ స్థానంలో ఉండి ఎంతోమందికి న్యాయం చేయాల్సిన సిచ్యువేషన్, ఎంతోమందికి ఒక సేవ చేయాల్సిన సిచ్యువేషన్, ప్రజలను అర్థం చేసుకోవాలి. అంటే ఒక కాయిన్కి 1 సైడ్ చుట్టం కాదు, 2 sides చూస్తూ వాళ్ళని అర్థం చేసుకుంటూ అవన్నీ బేరీజ్ వేసుకుంటూ చాలా జాగ్రత్తగా మీరు పాలన చేయాలి. ఐపీఎస్లో ఐఏఎస్లో అంటే ఏంటి, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అలాంటి ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన ఒక మహిళా అధికారి చేసినటువంటి అకృత్యం ఇప్పుడు అందరికీ తెలుగు రాష్ట్రాలకి నివ్వెరపోయేలా చేస్తుంది. సో కేవలం అందరూ అనుకున్నారు హైదరాబాద్ ఎన్పిఏలో కలకలం జరిగింది, ఇక్కడే హైదరాబాద్లోనే ఇతను వేధించాడట అమ్మాయిని అని చెప్పి అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ముస్సోరి నుంచి వీళ్ళిద్దరికి ఆ కాంటాక్ట్ ఉంది, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, కలిసి ఉన్నారు. అత్యంత సన్నిహితంగా ఉండే పిక్స్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేశాడు ఉదయకృష్ణారెడ్డి. అంటే వీళ్ళిద్దరికీ ఎప్పటి నుంచో ఇది ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ అమ్మాయికి ఉదయకృష్ణారెడ్డికి వేరే అమ్మాయితో ఒక రిలేషన్ ఉందని భావించిన ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ వెంటనే తమిళనాడుకు చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది. ఎప్పుడైతే వీళ్ళు హైదరాబాద్ ఎన్పిఏకి వచ్చారో, హైదరాబాద్ ఎన్పిఏకి వచ్చిన తర్వాత తన ఫోన్లు ఇవన్నీ చూసినటువంటి ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్, సో ఉదయకృష్ణారెడ్డి ఎవరితో కూడా సన్నిహితంగా లేడు, అనవసరంగా నేనే అపార్థం చేసుకున్నా అని తెలుసుకొని మళ్ళీ ఇతన్ని వేధించడం స్టార్ట్ చేసింది.
తరచూ గదికి వచ్చింది, మాట్లాడింది. ఆవిడే రూమ్కి వచ్చి ఆవిడే బలవంత పెట్టి మళ్ళీ తర్వాత నన్ను ఇబ్బంది పెట్టాడు, నా నా మెడ మీద కత్తి పెట్టాడు, నన్ను చంపాలనుకున్నాడు. ఇవన్నీ ఎందుకు ఇంకా అలాంటప్పుడు? అంటే అంటే మీరు పెళ్లి చేస్తున్నారు కాబట్టి మీ భర్తకి మీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు కాబట్టి ఇదంతా తతంగం చేస్తున్నారు. నిజంగా ఎంతవరకు కరెక్ట్? అసలు సరే, వాళ్ళ పర్సనల్ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. పోలీసులకి అంటే పోలీసు వాళ్ళ దగ్గర, లాయర్ల దగ్గర మనం దాచకూడదు అంటారు కదా. సో మరి పోలీసుల దగ్గర ఎందుకు దాచారు? ఆల్రెడీ మీకు ముస్సోరీలో ఉందని చెప్పి ఒక రిలేషన్ ఉంది, కంటిన్యూ అయింది. ఎప్పుడైతే ఎన్పిఏకి వచ్చామో దాని తర్వాత ఇతను ఇంకా దారుణంగా బిహేవ్ చేశాడని చెప్పి ఉంటే నిజంగా బాగుండేది. వాళ్ళ దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది? మీరు కూడా ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసరే కదా. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ ట్రైనింగ్లో ఉన్నారు మీరు, మెంటల్గా, ఫిజికల్గా. కొన్ని అంటే పోలీసులకి ఎలా అయితే హుందాగా ఉంటారో అలాంటి ట్రైనింగ్ ఉంటుంది అక్కడ. ఇంత దారుణంగా ఉదయ్ కృష్ణారెడ్డిని వేధించడం, మళ్ళీ రోడ్డును పడటం నిజంగా ఎంతవరకు కరెక్ట్? అతని సస్పెన్షన్ వరకు వెళ్ళింది. ఇంకా ఆయన ఫర్దర్గా ఇంకొక మెట్టెక్కాలంటే ఎక్కగలడా? ఎంత దారుణంగా చూస్తారు వాళ్ళ డిపార్ట్మెంట్లో. రేపొద్దున సర్వీస్లోకి వెళ్తే ఎంత దారుణంగా చూస్తారు. సో ఈ నేపథ్యంలో ఉదయ్ కృష్ణారెడ్డి ఏదైతే ఇచ్చిన పిటిషన్ చాలా కీలకంగా మారింది. ఇటు విమెన్ సేఫ్టీ వింగ్ కావచ్చు, అండ్ అత్తాపూర్ పోలీసులు కావచ్చు, ఎన్పిఏ కావచ్చు. సో అందరూ చాలా అంటే ఈ యొక్క ఎంక్వైరీని చాలా ట్రాన్స్పరెంట్గా స్పీడప్ చేస్తున్నారు, దర్యాప్తు కూడా. సో మరి ఇలాంటి నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కేసు సంబంధించి సాక్ష్యాధారాలు తారుమారు చేయడం, అండ్ ఆ యొక్క రిలేషన్ ఉంది అని చెప్పి ముస్సోరీలో కూడా గతంలో కూడా ఉంది అని చెప్పి ఆవిడ దాచడాన్ని మీరు ఎలా చూస్తారో మస్ట్ కామెంట్ చేయండి.